Shall we turn to the book of Isaiah, chapter 50? యెషయా గ్రంథం 50వ అధ్యాయంలోనికి మన బైబిల్ గ్రంథాలను తిప్పుదాం. We will read verse 4. 4వ వచనాన్ని చదువుదాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. This is supposed to be the words of the Lord Jesus Christ. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలుగా ఉన్నాయి. He is our master and Lord. ఆయన మన యజమానుడు, మన ప్రభువు. At the same time, he is the true disciple. అదే సమయమందు ఆయన నిజమైన శిష్యుడు. We can learn discipleship from the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద శిష్యత్వము మనం నేర్చుకొనవచ్చు. Here we read about the tongue of the disciple and the ear of a disciple. శిష్యుని యొక్క నాలుకను గురించి, శిష్యుని యొక్క చెవిని గురించి మనం ఇక్కడ చదువుతాం. But the thought that I want to take out from this verse is the secret life of a disciple. ఇక్కడ నేను తీసుకోవాలనుకున్న తలంపు ఏమిటంటే ఒక శిష్యుని యొక్క రహస్య జీవితం. Yeah, the private secret life of a disciple. ఒక శిష్యుని యొక్క ఆంతరంగికమైన రహస్య జీవితం. Because the Lord Jesus says, God has given me the tongue of disciples. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఇలాగ అంటూ ఉన్నాడు, దేవుడే నాకు నోరు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. He awakens me morning by morning. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. It is me, it is my personal thing. ఇది నా వ్యక్తిగతమైన విషయం, ఇది నాది. It is the secret, private area of my life. నా జీవితం యొక్క ఆంతరంగికమైన రహస్య జీవితం ఇది. A tree will have two parts. ఒక వృక్షానికి రెండు భాగాలు ఉంటాయి. A part which is seen, that is above the earth. ఒకటి కనబడుతుంది, భూమి పైన ఉన్న భాగం. But there is the most important part of the tree is hidden from the eyes. అయితే ఒక వృక్షం యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది కన్నులకు కనపడదు, అది దాచబడినట్లుగా ఉంటుంది. That is down there. అది భూమి లోపల ఉండే భాగం. That is unseen. అది కనిపించదు. The strength and the fruitfulness of a tree depends on the strength of the part that is under the earth. ఒక వృక్షం యొక్క బలం, ఒక వృక్షం యొక్క ఫలం ఏదైతే పైకి మనకు కనిపిస్తుందో దాని యొక్క బలం కనపడని దానిలో ఉంది. And this is the hidden area of the life of a disciple. ఒక శిష్యుని యొక్క దాచబడిన జీవితాన్ని గురించి తెలియచేస్తుంది. An area which is not visible to other people. ఇతర ప్రజలకు కనబడని ప్రాంతం అది. There is an area that is invisible to other people in the life of every disciple. There should be. ప్రతి శిష్యునికి ఇతరులకు కనపడి ఆంతరంగికమైన రహస్య జీవితం ఉంటుంది, ఉండాలి. We like to be seen by people. మనమైతే ప్రజలకు కనబడాలి అని అనుకుంటాము. That is our tendency. అది మన వాడికి అలవాటు. We desire that people should see my work, they should appreciate me, they should take notice of me. నా పనిని ప్రజలు చూడాలి, నా పనిని ప్రజలు అభినందించాలి, గమనించాలని మనం అనుకుంటాం. And therefore we all have a desire to do things which are seen and appreciated by people. కనుక ప్రజల చేత అభినందించబడి ప్రజలకు కనబడే పనులు మనం చేయాలి అనుకుంటాం. We all need to do some public work. మనం అందరం కూడా బహిరంగమైన పని చేయాలి. But remember, the most important part of a disciple is his secret life. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఒక శిష్యుని యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి జీవితం కనబడని రహస్య జీవితం. Now this is explained
in the Old Testament as well as in the New Testament. ఆ సంగతి పాత నిబంధన గ్రంథంలో వివరించబడింది, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా వివరించబడింది. The Lord Jesus says, I have a private secret time with my Father. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ అంటున్నాడు, నా తండ్రితో నాకు ఏకాంత సమయము, రహస్యమైన సమయం ఉంది అంటున్నాడు. That is when me and my Father are alone. అప్పుడు నేను నా తండ్రి ఇద్దరు మాత్రమే ఉంటాము. There is nothing in between us. మా ఇద్దరి మధ్యలో ఏది ఉండదు. I talk to him, he talks to me. నేను ఆయనతో మాట్లాడుతాను, ఆయన నాతో మాట్లాడతాడు. We spend time with each other. మేము ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుతాము. That is the time when we share our secrets. ఆ సమయంలో మా రహస్యాలను మేము ఒకరితో ఒకరం పంచుకుంటాము. And that is an intimate time. అది ఒక సన్నిహితమైన సమయం. Let me encourage you, brother and sister. సహోదర సహోదరి, నేను మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. Everyone who is seated here, who is a believer, is a disciple. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి ఒక శిష్యుడు, శిష్యురాలు. If you are a disciple, నీవు శిష్యుడు అయితే you should have a secret life with your God. నీ దేవునితో నీకు రహస్య జీవితం ఉండాలి. That is a time when you and your God are alone. ఆ సమయంలో నీవు నీ దేవుడు మాత్రమే ఒంటరిగా ఉంటారు. Nobody else. ఇంకెవరూ ఉండరు. In the Old Testament, పాత నిబంధనలో God called Moses once. ఒకసారి మోషేతో దేవుడు ఇలాగ చెప్పాడు. You know, the second time when Moses went to the mountain, రెండవసారి మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, that is written in Exodus chapter 34. నిర్గమకాండ 34వ అధ్యాయంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది. You know, the first tablets were broken in 32 అధ్యాయంలో మొదట ఇవ్వబడిన రాతి పలకలు పగలగొట్టబడినప్పుడు, and then God is calling Moses up to the mountain again. మరలా దేవుడు పర్వతం మీదకి మోషేని పిలుస్తూ ఉన్నాడు. God specifically speaks something there. అక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుచున్నాడు. In verse 2 he says, 2వ వచనంలో ఆయన ఇలాగ అంటున్నాడు, be ready by the morning. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. And then in verse 3 says, no man is to come up with you. 3వ వచనం ప్రారంభంలో, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. Nor let any man be seen anywhere on the mountain. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. Even the flocks and the herds may not graze in front of the mountain. ఆ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను. What does God desire here? ఇక్కడ దేవుని యొక్క కోరిక ఏమిటి? Moses, when you come up, మోషే నీవు పైకి వచ్చేటప్పుడు, I do not want any distraction there. ఏ విధమైన ఆటంకం ఇక్కడ ఉండకూడదు. I want a private time with you. నేను నీతో ప్రత్యేకమైన ఆంతరంగిక సమయాన్ని గడపాలి. Where you and me are alone. మనిద్దరం మాత్రమే ఏకాంతంగా ఉండాలి. No one with you. నీతో ఎవరు ఉండకూడదు. No one to be seen on the mountain. కొండ మీద మరి ఎవరు కనిపించకూడదు. If somebody is there on the mountain, ఎవరైనా కొండ మీద ఉన్నట్లయితే, it is possible you may be distracted. నీవు ఆటంకపరచబడే అవకాశం ఉంటది. If some animals are there on the mountain, ఈ కొండ మీద ఏవైనా జంతువులు ఉన్నట్లయితే your attention will be distracted. నీ ఏకాగ్రత తప్పిపోతుంది. I want 100% attention. నాకు 100% నీ ఏకాగ్రత కావాలి. Me and you. నేను నువ్వు on that mountain. ఆ కొండ పైన Nobody else. ఇంకెవ్వరు ఉండకూడదు. That is God's desire. అది దేవుని కోరిక. Disciple, శిష్యులారా, this is our master's desire. ఇది మన యజమానుని యొక్క కోరిక. This is the secret life of a disciple. ఒక శిష్యుని యొక్క రహస్య జీవితం ఇది. And you know what did God do? దేవుడు ఏం చేశాడో తెలుసా? Moses went up. మోషే పైకి వెళ్ళాడు. Then something happened. అక్కడ ఒకటి జరిగింది. In verse 5, 5వ వచనంలో, the Lord descended in the clouds and stood there with him. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. You know, this is the desire of God. God is pleased with this. మీకు తెలుసా, ఇది దేవుని యొక్క కోరిక. ఇందులో దేవుడు సంతోషిస్తాడు. You know, this is what God does when you go to him alone. ఆయన యొద్దకు నీవు ఒంటరిగా వెళితే దేవుడు ఇది చేస్తాడు. God descended on the mountain. దేవుడు కొండ మీదకి దిగి వచ్చాడు. Moses was standing somewhere there. అక్కడ ఒక చోట మోషే నిలబడి ఉన్నాడు. God came down. దేవుడు దిగి వచ్చాడు. Stood along with Moses. మోషేతో కూడా నిలబడి ఉన్నాడు. Both of them were together. వారిద్దరు కలిసి ఉన్నారు అక్కడ. Yeah, this is the desire of our master. మన యజమాని
యజమానుని యొక్క కోరిక ఇది. When you come to me, నీవు నా యొద్దకు వస్తే I like to sit with you. నేను నీతో కూడా కూర్చోటానికి ఇష్టపడుతున్నాను. I like to stand with you. నేను నీతో నిలవబడటానికి ఇష్టపడుతున్నాను. Come to me. నా యొద్దకు రా. Secret. రహస్యం. Alone. ఒక్కడివి రావాలి. Every disciple, brother, sister, సహోదరుడు సహోదరి, ప్రతి శిష్యుడు, every disciple ప్రతి శిష్యుడు should separate a certain time every day to be with our master. మన యజమానునితో కూడా ఉండటానికి ప్రతిదినం కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. You know, when the Lord Jesus was calling out disciples, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులను పిలిచినప్పుడు, in Mark chapter 3, మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయంలో there we read about the calling and separating of these 12 disciples. 12 శిష్యుల యొక్క పిలుపు, వారు ప్రత్యేకించబడట మనం అక్కడ చూస్తాం. And in verse 13, 14, 15 and all, 13, 14, 15 ఆ వచనాలన్నింటిలో in 14 it is written, and he appointed 12 so that they would be with him and that he could send them out to preach. 14 వచనంలో మనం చదివితే వారు తనతో కూడా ఉండునట్లును అనే మాట మనం చదువుతాం. తర్వాత ఒక వరుస తర్వాత ప్రకటించుటకును వారిని పంపవలెనని. When he was calling out disciples, ఆయన తన శిష్యులను పిలుస్తున్నాడు. One of the greatest desire the Lord Jesus had was to sit with them. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న గొప్ప కోరికలలో ఒక కోరిక ఏమిటంటే వారితో కూడా కూర్చోవాలని. He wanted them to sit with him. ఆయన వారితో కూడా కూర్చోవాలనుకుంటున్నాడు. He was telling as if my children, I want to spend time with you. ఆయన ఇలాగ చెప్తున్నాడు, నా పిల్లలారా నేను మీతో సమయాన్ని గడపాలి. I love your presence. మీ సన్నిధి అంటే నాకెంతో ప్రియము. I love to sit with you. మీతో కూర్చోటానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. This is his desire even today. ఈ దినాన కూడా అదే కోరిక ఆయన కలిగి ఉన్నాడు. He loves our presence. మన సన్నిధిని ఆయన ప్రేమిస్తున్నాడు. He loves to sit with us. మనతో కూర్చోటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. And he does not want any interference, any disturbance. మధ్యలో ఏ విధమైన ఆటంకం కానీ ఏ విధమైన జోక్యం ఉండటం ఆయనకి ఇష్టం లేదు. You know, when the Lord Jesus was teaching the disciples about prayer, ప్రార్థన గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? In Matthew chapter 6 he spoke something. మత్తయి రాసిన సువార్తలో ఒక విషయం ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. In Matthew chapter 6 verse 6, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. You know, in English it is written, when thou prayest. ఆంగ్లంలో ఇలాగ రాయబడింది, నీవు ప్రార్థన చేయనప్పుడు. Thou means you individually. I am talking to you when you pray. నీవు అంటే నీతో మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు. It's not collectively. అది సామూహికంగా చెప్పబడలేదు. It's individually. వ్యక్తిగతంగా చెప్పబడింది. When you pray, నీవు ప్రార్థన చేయనప్పుడు you should have a time for secret prayer. రహస్య ప్రార్థనకు నీకు సమయం ఉండాలి. You enter into your room, నీ గదిలోనికి నీవు వెళ్ళి you close the door, తలుపులు మూసి, and you and your father alone. నీవు నీ తండ్రి మాత్రమే అక్కడ ఉండాలి. Secret time. రహస్య సమయం. Every disciple should have a secret time with God. ప్రతి శిష్యుడు కూడా దేవునితో రహస్య సమయాన్ని కలిగి ఉండాలి. When there is no disturbance, అక్కడ ఎంత మాత్రమే అభ్యంతరం లేనప్పుడు, let your mobile phone be out of your room. నీ యొక్క మొబైల్ ఫోన్ కూడా నీ చరవాన్ని కూడా గదిలో నుండి బయట పెట్టేయండి. Let there be no disturbance. ఏ విధమైన అభ్యంతరం ఉండకూడదు. When you are talking to God, నీవు దేవునితో మాట్లాడుచున్నావు. when God is talking to you, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. no mobile is important. అక్కడ ఎంత మాత్రం కూడా మొబైల్ ఫోన్ ముఖ్యం కాదు. Nobody is important. ఎవరు ముఖ్యం కాదు. It's a serious time. అది తీవ్రమైన సమయం. That is what the Lord is telling here. అదే ఇక్కడ ప్రభు చెప్తున్న విషయం. I love that. నాకు అదెంతో ఇష్టం. I want you to come to me. నీవు నా యొద్దకు రావాలి. అది నాకెంతో ప్రియమైన విషయం. You know, sometimes we will have some doubts. కొన్నిసార్లు మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. Some people will ask, కొంతమంది ఇలాగ అడుగుతారు, if our house is a small house, మా ఇల్లు చిన్న ఇల్లు అయితే there is no private room,
ప్రత్యేకమైన గది ఏమి లేదు అక్కడ. How can I enter into a room? నేను ప్రత్యేకమైన గదిలోనికి ఎలా వెళ్ళగలను? How can I close the door and pray? గదే లేనప్పుడు తలుపు మూసి ఎలా ప్రార్థన చేయగలను? No problem. సమస్య ఏమి లేదు. No need. అవసరం కూడా లేదు. Here the meaning is not, the focus is not on the room. ఇక్కడ అర్థమే భావమే కానీ దృష్టి గది పైన కాదు. The focus is on that private time when there is no disturbance. అక్కడ పెట్టబడిన దృష్టి ఏమిటంటే ఏ అభ్యంతరం లేని ఆంతరంగికమైనటువంటి సమయం. If we make an excuse, Lord, I don't have a private room, ఒకవేళ దేవా నాకు ఏ విధమైన ప్రత్యేకమైన గది లేదని మనం సాకు చెప్పినప్పుడు the Lord will give us a solution. ప్రభువు మనకు ఒక పరిష్కారం చెప్తున్నాడు. Come to Mark chapter 1. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం and in verse 35, 35వ వచనంలో you look at the Lord Jesus Christ and see the life, the secret life of a disciple. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు ఒక శిష్యుని యొక్క రహస్య జీవితం మనకు అక్కడ కనిపిస్తుంది. In verse 35, 35వ వచనంలో ఆయన చెప్తున్నాడు, early morning while it was still dark, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి Jesus got up, యేసుక్రీస్తు ప్రభువారు లేచాడు, left the house, ఆయన ఇంటిని విడిచిపెట్టాడు, went away to a secluded place and was praying there. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. So what is the meaning of a room? గది అంటే అర్థం ఏంటి? A room does not mean you should have compulsory a room. ఆ గది అంటే ఖచ్చితంగా నీకు ఒక భౌతికమైన గది ఉండాలి అని అర్థం కాదు. If you don't have a private room, no problem. నీకు ఒక గది లేకపోయినా సమస్య లేదు. But you should have a place when there is where there is no disturbance. అయితే ఏ అభ్యంతరం లేని ఒక స్థలము నీకు కావాలి. Secluded place. ఏకాంత స్థలం. Find out one. ఒకటి కనుక్కోండి. If you think after sun rises, సూర్యుడు ఉదయించిన తర్వాత ఇలాగ ఆలోచన చేస్తే it's not possible. అది సాధ్యం కాదు. There is a solution here. ఇక్కడ ఒక పరిష్కారం ఉంది. Get up early in the morning. పెందల కడనే లేచి, when everybody is sleeping, అందరు నిద్రపోయే సమయంలో get up. లెమ్ము, be alone. ఒంటరిగా ఉండు. Spend time with him. ఆయనతో సమయాన్ని గడుపు. Young people, యవనస్తులారా, don't neglect it. దానిని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. This is an area which is most neglected by believers. విశ్వాసులు నిర్లక్ష్యం చేసే అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది. We are satisfied with the activities of the church. సంఘ కార్యక్రమాలతో మనం తృప్తి చెందుతున్నాము. That is must and that is compulsory. అది నిశ్చయం, ఖచ్చితం. But you cannot neglect this area of a disciple. శిష్యుని యొక్క ఈ ప్రాంతాన్ని నీవు ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. If you think after the sun rises, సూర్యుడు ఉదయించిన తర్వాత అని నీవు ఆలోచన చేస్తే, immediately I enter into my work. వెంటనే నా పనిలోనికి నేను వెళ్తాను. And throughout the day I am working. రోజంతా పని చేస్తున్నాను. By the time it gets dark, I am tired. చీకటి పడే లోపల నేను అలసిపోతున్నాను. Then I go to sleep. నేను నిద్రపోతాను. I don't have time. సమయం లేదు నాకు. The Lord Jesus will tell you. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో చెప్తాడు, take out time. సమయం తీసుకో. Maybe you reduce your sleep. నీ యొక్క ఇతర సమయాలను తగ్గించుకో. Get up early in the morning. వేకువనే లేవండి. Young brother, young sister, యవన సహోదరుడా, యవన సహోదరి, make it a habit. అది అలవాటుగా చేసుకో. You should have a private secret time with God. దేవునితో నీకు ఆంతరంగిక రహస్య సమయం ఉండాలి. This is the life of a disciple. ఇది ఒక శిష్యుని యొక్క జీవితం. This is how our Lord Jesus lived. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగే జీవించాడు. When you come to Luke, in the Gospel of Luke, there it is written, the Lord was spending the whole night in prayer. లూకా రాసినటువంటి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే ప్రభు రాత్రంతయు ప్రార్థనలో గడిపెను అని మనం చదువుతాం. You know, the Lord is speaking that you pray secretly, let your prayer be not heard by other people. ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు రహస్యంగా ప్రార్థన చేయి, నీ ప్రార్థనను ఇతరులు వినకూడదు. Your father is hearing in secret.
నీ తండ్రి రహస్యమందు వింటున్నాడు. You all will have secrets in your life. నీ యొక్క జీవితంలో అందరికి రహస్యాలు ఉంటాయి. Brother, sister, సహోదరుడు, సహోదరి, you will have secrets. నీకు రహస్యాలు ఉంటాయి. Secret means you are not ready to share with anybody. రహస్యం అంటే ఆ సంగతి నీవు ఎవరితో పంచుకోవటానికి సిద్ధంగా లేవు. Every believer will have some secret or the other. ప్రతి విశ్వాసలో ఏదో ఒక రహస్యం ఉంటది. Sometimes కొన్నిసార్లు it is a secret sin. రహస్య పాపమే కావచ్చు. I don't know. నాకు తెలీదు, You know. నీకు తెలుసు. Secret sins. రహస్య పాపాలు, The sins which nobody else know. ఇతరులు ఎవరికీ తెలియని పాపాలు. Husbands, భర్తలారా, the sins which your wives do not know. నీ భార్యకు తెలియని పాపాలు. Wives, భార్యలారా, sins your husbands do not know. నీ భర్తకు తెలియని పాపాలు. Children, పిల్లలారా, young men, యవనస్తులారా, there are sins which your parents don't know. నీ తల్లిదండ్రులకు తెలియని నీ పాపాలు. Secret. రహస్యం. Take it to the Lord. ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళు. No need to publish it. దానిని మీరు ప్రచురించాల్సిన అవసరం లేదు. No need to share with anybody. ఎవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. But take it to him. అయితే ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళు. And this is the time. ఇదే సమయం. Your secret prayer is a time of sharing your secret sin before your Father. ఈ రహస్య సమయంలో నీ రహస్య పాపాలను నీ తండ్రికి చెప్పుకునే సమయం. We all need to take out time. మనందరం ఇందుకోసం సమయం తీసుకోవాలి. You know, David says about his sin. దావీదు తన పాపమును గురించి చెప్తున్నాడు. We were just listening about David. దావీదుని గురించి మనం ఇప్పుడు వింటూ వచ్చాము. In Psalm 32, 32వ కీర్తన, he says something there of confessing his sin. ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. You know, in my Bible, when you read verse 3, it is when I kept silent about my sin. I don't know whether that is. Yes, that is. Yeah. 32వ కీర్తన 3వ చరణంలో, నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన. Yeah, actually that my sin comes, it may not be there. But when you come to verse 5, నా పాపము అనేది అక్కడ లేదు, కానీ 5వ చరణంలోనికి మనం వస్తే, I acknowledged my sin to you. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. My sin. నా పాపము. And then he says, you forgave the guilt of my sin. తర్వాత నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. Which was that sin? ఏ పాపం ఆ పాపం? Probably that sin about which we know. బహుశా ఆ పాపం ఏంటో నీవు ఎరిగిన పాపం, నీకు తెలుసు. You know, that sin was a secret sin. ఆ పాపం రహస్య పాపం. Committed adultery. వ్యభిచారం చేసేడు. Nobody knew. ఎవరికి తెలియదు. Nobody knew. ఎవరికి తెలియదు. Secret. రహస్యం. David had wives. దావీదుకు భార్యలు ఉన్నారు. They don't know. వారికి తెలియదు. David had children. దావీదుకు పిల్లలు ఉన్నారు. Nobody knew. వారికి తెలియదు. It was secret. అది రహస్యం. After that he got Uriah killed. ఆ తర్వాత ఆయన లేచి ఊరియాను చంపించాడు. Joab knew something, but he did not know the reality. యోబు నీవేదో ఒకటి చెయ్యాలి, వాస్తవం అయితే తెలియదు. It was secret. అది రహస్యం. And David says, that is my sin. దావీదు అంటున్నాడు, అది నా పాపము. Every one of us will have my sin. మనలో ప్రతి ఒక్కరికి కూడా నా పాపము అనేది ఉంటుంది. There are some sins about which we can say this is my sin. కొన్ని పాపాలు ఉన్నాయి, అది నా పాపము అని మనం చెప్పుకునే పాపాలు. Can you identify those sins? ఆ పాపాలను నీవు గుర్తించగలవా? Just look at your life. ఒకసారి నీ జీవితం వైపు నీవు చూడు. Which are the sins you fall again and again? మరలా మరలా నీవు పడుతున్న ఆ పాపం ఏంటి? Which are the sins you are tempted again and again? మరలా మరలా నీవు శోధింపబడుతున్న ఆ పాపాలు ఏమిటి? Which are the sins you get tendency to do? అలవాటుగా నీవు చేస్తున్న ఆ పాపాలు ఏమిటి? That is your sin. అది నీ పాపం.
What should you do? నువ్వేం చేయాలి? Take it to the Lord. ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళు. In your secret prayer. నీ రహస్య ప్రార్థనలో. David says, I acknowledged my sin to him. దావీదు ఇలాగంటున్నాడు, నా పాపమును నేను కనుక్కున్నాను, గుర్తించాను. It was not a public prayer. ఇది బహిరంగమైన ప్రార్థన కాదు. David did not confess this secret sin before public. ఈ రహస్య పాపాన్ని దావీదు బహిరంగంగా అందరి ఎదుట ఒప్పుకోలేదు. It was a secret prayer. అది రహస్య ప్రార్థన. Just imagine how David must have confessed this sin before God. ఒకసారి ఇలాగ ఊహించండి, ఈ పాపాన్ని దేవుని ఎదుట దావీదు ఎలాగ ఒప్పుకొని ఉండవచ్చు. I sometimes think like this. నేను కొన్నిసార్లు ఇలాగ అనుకుంటాను. David was sitting in his room alone. దావీదు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. All doors are shut. ద్వారాలన్నీ మూసాడు. Nobody knows what is happening there. ఏం జరుగుతుందో తెలియదు, తలుపులన్నీ మోయబడ్డాయి. Sat there. కూర్చున్నాడు అక్కడ. Told God. దేవునికి చెప్పాడు, God, దేవా, that day when I was standing on the roof of my palace, ఆ దినాన నేను నా మేడ గది పైన మిద్దె మీద నిలిచి ఉన్నప్పుడు I saw this woman. ఆ స్త్రీని నేను చూచాను. I lusted her. ఆమెను నేను ఆశించాను. I sent somebody and called her. ఒకరిని పంపించి ఆమెను పిలిపించాను. I did wrong with her. ఆమెతో నేను తప్పు చేశాను. I have committed sin. నేను పాపము చేశాను. Nobody heard what David spoke. దావీదు ఏమి మాట్లాడాడో ఎవ్వరూ వినలేదు. It was a secret time. అది రహస్య సమయము. Brother, sister, సహోదరుడా, సహోదరి, you should have a secret time. నీకు రహస్య సమయము ఉండాలి. Take your secret sins to the Lord. నీ రహస్య పాపాలను ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళు. Don't hide it. వాటిని దాచిపెట్టవద్దు. Don't hide it. వాటిని దాచవద్దు. He knows about all your sins. నీ పాపాలన్నీ ఆయనకు తెలుసు. But you must confess it. అయితే నీవు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. Don't hide it. వాటిని దాచవద్దు. And therefore we need a secret time. కనుక మనకు రహస్య సమయం అవసరము. We may have secret pains. మనకు రహస్యమైన నొప్పులు ఉండొచ్చు. We are not able to share with other people. ఇతరులతో పంచుకోలేని రహస్యమైన బాధలు మనకు ఉండొచ్చు. Paul had some secret pain. పౌలు గారికి కొన్ని రహస్యమైన బాధలు ఉన్నాయి. Paul says there is a thorn in my flesh. పౌలు అంటున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. But he did not explain what is it. అదేంటో ఆయన వివరించలేదు. We sometimes imagine this may be, that may be the thorn in the flesh. కొన్నిసార్లు అది కావచ్చు, ఇది కావచ్చు, ఆ ముళ్ళు ఇది అని మనం ఊహించవచ్చు. But Paul did not say anything. అయితే ఆ ముళ్ళును గురించి పౌలు ఏమీ చెప్పలేదు. He simply said there is a thorn in the flesh. శరీరములో ముళ్ళు అనే ఒక మాట చెప్పాడు అంతే. Something which gave Paul severe pain. పౌలునకు ఎక్కువ బాధ కలిగిస్తున్న, నొప్పి కలిగిస్తున్నది అది. But that was his private pain. అది ఆయన యొక్క వ్యక్తిగతమైన బాధ, నొప్పి. He took it to the Lord. ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళాడు. Alone. ఒంటరిగా. He says, I prayed for it 3 times. ఆయన అన్నాడు, ముమ్మారు ప్రార్థించాను. That was secret prayer. అది రహస్య ప్రార్థన. Everyone should have secret prayer. ప్రతి ఒక్కరికి రహస్య ప్రార్థన ఉండాలి. Brother, sister, that is a time to take your secret sins and your secret pains to the Lord. సహోదరులారా, సహోదరులారా, అది నీ రహస్యమైన బాధలను, నీ రహస్యమైన పాపాలను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళే సమయము. Hannah was carrying a secret pain. హన్నా రహస్యమైనటువంటి ఒక బాధను భరిస్తూ She went to the temple. దేవాలయానికి వెళ్ళింది. She was pouring out her heart. ఆమె హృదయాన్ని కృమ్మరిస్తుంది. Pain, she was taking it to the Lord. ఆమె బాధను ప్రభు యొద్దకు తీసుకొని వెళ్తుంది. There may be pain in you. You are not able to share with anybody because people may misunderstand you. అయితే నీవు ఎవరికి చెప్పుకోలేని బాధ నీలో ఉండవచ్చు. ఒకవేళ చెప్తే వారు అపార్థం చేసుకోవచ్చు. Take it to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు యొద్దకు తీసుకొని వెళ్ళు. Your father sees in secret. రహస్యమందున నీ తండ్రి చూస్తూ ఉన్నాడు. When Paul is speaking about husband and wife in 1 Corinthians chapter 7, కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు భార్యాభర్తలను గురించి అక్కడ మాట్లాడేటప్పుడు the responsibilities of each one towards other one, ఒకరి ఎడల ఒకరు ఇద్దరు కలిగి ఉన్నటువంటి బాధ్యతలు మాట్లాడుతున్నాడు. and there he says something. అక్కడ ఒక విషయాన్ని ఆయన చెప్తున్నాడు. We will read verse 5. 5వ వచనాన్ని చదువుదాం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలిసికొనుడి. Here Paul is giving an advice to husband and wife. ఇక్కడ పౌలు గారు భార్యాభర్తలకు ఒక సలహా ఇస్తున్నాడు. You should fulfill your duty to your partner. నీ భాగస్వామి ఎడల నీ యొక్క విధులు నీవు నెరవేర్చాలి. You should satisfy your partner. నీ జీవిత భాగస్వామిని నీవు తృప్తిపరిచే ధర్మం ఉంది. But then you should have a private time apart from your partner. అయితే నీ జీవిత భాగస్వామితో వేరై నీవు ఉండవలసిన ప్రత్యేకమైన సమయం ఉంది. You should take away a certain period of time to be away with your partners so that you can spend that time in prayer. నీ జీవిత భాగస్వామి యొద్ద నుండి కొంత సమయాన్ని నీవు కేటాయించి ప్రక్కకు రావాలి. ఆ సమయంలో నీవు దేవునితో సమయాన్ని గడపాలి. Both of you should have a different time, different places where you should be sitting alone with God. నువ్వు ఒంటరిగా దేవునితో మాత్రమే కూర్చోగలిగిన వేరు స్థలాలు నీకు ఉండాలి. This is not about family prayer. ఇది కుటుంబ ప్రార్థన గురించిన విషయం కాదు. Family prayer should be there. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. Husband, wife, children should sit together and pray. భార్యాభర్తలు పిల్లలు కలిసి కూర్చోవాలి. But this is not speaking about family prayer. ఇది కుటుంబ ప్రార్థన గురించి చెప్పటం లేదు. Husband, భర్తలారా, you should have a separate time, private time. నీకు ప్రత్యేకించబడిన ఒక ఆంతరంగిక సమయం ఉండాలి. Wife, భార్యలారా, you should have a separate secret time. ప్రత్యేకమైన రహస్య సమయం నీకు ఉండాలి. Do not neglect secret prayer in the cover of family life. కుటుంబ పనుల్లో నిమగ్నపోయాలని వ్యక్తిగత రహస్య ప్రార్థనను నీవు సాకుగా చూపించి కప్పుకోవద్దు. On the other side, మరొక వైపు, never neglect family life in the cover of secret prayer. రహస్య ప్రార్థన చేసుకుంటున్నాను అని కుటుంబ జీవితాన్ని బాధ్యత తీసుకోకుండా దాన్ని సాకుగా చూపి కప్పు పెట్టవద్దు. These both should be balanced. ఇవి రెండు కూడా సమతుల్యంగా ఉండాలి. But both are important. అయితే రెండు ముఖ్యమైనవి. You should have a time for prayer. ప్రార్థన కొరకు నీకు సమయం ఉండాలి. Peter is saying something in 1 Peter chapter 3. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. Again he is speaking about husbands and wives. మరలా ఇక్కడ భార్య భర్తలను గురించి మాట్లాడుచున్నాడు. In the initial verses he is addressing to the wives. ప్రారంభ వచనాలలో భార్యలను ఉద్దేశించి మాట్లాడుచున్నాడు. Then from verse 7 he is addressing to the husbands. 7వ వచనంలో భర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. And read verse 7. 7వ వచనాన్ని చదువుదాం. Live with your wives in an understanding way as with someone weaker, since she is a woman, and show her honor as a fellow heir of the grace of life, so that your prayers will not be hindered. అటువలే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు. Now it is specially addressed to the husbands. ఇక్కడ ప్రత్యేకంగా భర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. Live with your wives in an understanding way. మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ భార్యలతో జీవించండి. If that understanding is gone in family life, ఆ కుటుంబ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే భావజాలం లేకపోతే, then there will be quarrel and there will be tension in family. అక్కడ కుటుంబంలో కలహాలు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది. And when there is peacelessness in family life, the first thing that is going to be hindered is your private prayer life. కుటుంబ జీవితంలో సమాధానం లేని పరిస్థితి ఉంటే మొట్టమొదటిగా నీ రహస్య ప్రార్థనకు అది ఆటంకముగా ఉంటుంది. Not only secret
private prayer, but family prayer also will be. ప్రత్యేకమైన వ్యక్తిగత ప్రార్థనే కాదు, కుటుంబ ప్రార్థన కూడా అది ఆటంకమే. You know, to have an atmosphere of prayer, your relationship in the family should be maintained healthily, properly. ప్రార్థనతో కూడిన వాతావరణం మనం కలిగి ఉండాలంటే కుటుంబ వాతావరణం ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా చూసుకోవాలి. You should have a private secret time for prayer. ప్రార్థన కొరకై నీకు ఆంతరంగిక రహస్య సమయం ఉండాలి. Our Lord Jesus had a secret time, private time. ప్రభువైన యేసుక్రీస్తు వారికి రహస్య సమయం ఉంది, ఆంతరంగిక సమయం ఉంది. When Father and the Son were alone. తండ్రి కుమారులు వారు మాత్రమే ఉన్నప్పుడు. We should take effort. We should take effort, labor to separate time for that. దాని కొరకు సమయాన్ని ప్రత్యేకించడానికి మనం ఎంతో ప్రయాస తీసుకోవాలి, కష్టపడాలి. It is to simply sit with God. అది ఊరికే దేవునితో కూర్చోవడం కోసం. To feel His presence with you. ఆయన సన్నిధిని నీవు అనుభూతి చెందటానికి ఆయనతో కూర్చోవాలి. You sit as if the Lord is sitting beside you. ప్రభు నీ ప్రక్కనే కూర్చొని ఉన్నాడు అనే భావముతో నువ్వు కూర్చొని ఉండాలి. You remember what happened on that mountain? ఆ కొండ మీద ఏం జరిగిందో ఊహించండి. Moses was standing there. జ్ఞాపకం ఉంచుకోండి, మోషే అక్కడ నిలబడి ఉన్నాడు. God came down. దేవుడు దిగి వచ్చాడు. I don't know how, which form. ఏ రూపంలో వచ్చాడో నాకు తెలియదు. There is no form. ఏ రూపం లేదు. God is a spirit. దేవుడు ఆత్మ. But it is written he came down. అయితే వ్రాయబడింది ఆయన దిగి వచ్చాడని. And it is also written he stood there. ఇంకా ఏమని వ్రాయబడింది, ఆయన అక్కడ నిలిచి అని వ్రాయబడింది. God is a spirit. దేవుడు ఆత్మ. Definitely he was not standing as a person like Moses. ఖచ్చితంగా ఒక మోషే ఒక మనిషిలాగా ఎలా అయితే ఉన్నాడో ఆయన మోషే పక్కన ఒక వ్యక్తిలాగా నిలబడలేదు. Not in a physical body. ఆ భౌతిక శరీరంతో లేడు. But what I understand is, అయితే నేనేం అర్థం చేసుకున్నానంటే Moses was standing there. మోషే అక్కడ నిలబడి ఉన్నాడు. He could feel God standing with him. తనతో కూడా దేవుడు నిలిచి ఉన్నాడు అనే అనుభూతిని మోషే కలిగి ఉన్నాడు. Brother, sister, that is the sweetest experience of a disciple. సహోదరులారా సహోదరులా, ఒక శిష్యుని యొక్క మధురమైన సమయం అది. To feel the presence of his master. తన యజమానుని యొక్క సన్నిధిని అనుభూతి చెందటం. Let us have a deep desire for that. అందుకొరకై మనం ఎంతో లోతైన కోరిక కలిగి ఉందాం. We are living in a very busy world. చాలా తీరికలైనటువంటి లోకంలో మనం ఇప్పుడు ఉన్నాం. Even if we don't have any work to do, we are still busy with our mobiles. ఏ పని మనకు లేకపోయినా మొబైల్లో మాత్రం తీరిక లేకుండా ఉంటాం. How much time we spend on our mobiles? మన మొబైల్ చరవాణి ఫోన్ల మీద ఎంత సమయాన్ని గడుపుతున్నాం. You know, mobiles have so much influence in our lives, so that when we pray, if in between the mobile phone rings, we will stop our prayer, we will attend the mobile. సెల్ ఫోన్ యొక్క ప్రభావం మన మీద ఎంతగా ఉందంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మొబైల్ గనక రింగ్ అయితే ప్రార్థనను ఆపి మొబైల్ తీసుకుంటాం మనం. And this is very sorry. ఇది చాలా విచారకరమైన విషయం. What did the Lord say? ప్రభు ఏం చెప్పాడు? Close the door means తలుపులు మూసి అంటే అర్థం ఏంటి? take every distraction outside of your room. ప్రతి ఆటంకాన్ని నీ గదిలో నుండి నీవు తొలగించు. Then close the door. తర్వాత తలుపులు మూయి. Make sure that there is no distraction inside. లోపల ఏ ఆటంకము లేకుండా చూచుకో. Why do we close our eyes while we pray? ప్రార్థించేటప్పుడు మనం ఎందుకు కన్నులు మూసుకుంటాం? There is no command in the Bible. బైబిల్ గ్రంథంలో అటువంటి ఆజ్ఞ లేదు. But while we are sitting as a group, it is good, it is necessary to close our eyes. ఒక గుంపుగా మనం కూర్చొని ఉన్నప్పుడు ప్రార్థనా సమయంలో కళ్ళు మూసుకోవటం అవసరం. But why do we close our eyes? ఎందుకు మనం కళ్ళు మూసుకుంటాం? Because if we pray having open eyes, మన కళ్ళు తెరచి ప్రార్థిస్తే what will happen? ఏం జరుగుద్ది? During the prayer we will see movements. ప్రార్థన చేసేటప్పుడు కదలికలన్నీ చూస్తూ ఉంటాం. And that will distract us. అది మనల్ని ఆటంకపరుస్తుంది.
We don't want to be distracted. ఆటంకపరచబడకూడదు మనం. That is why we close our eyes. అందుకే మన కన్నులు మూసుకుంటాం. But we don't switch off our mobiles. అయితే మొబైల్ మాత్రం స్విచ్ ఆఫ్ చేయం. The Lord will say, take everything outside of your room. ప్రభు చెప్తున్నాడు, నీ గదిలో ఉండే ఆటంకపరిచే వాటి అన్నిటిని తీసి బయట పెట్టండి. Close your door. తలుపును మూయండి. Maybe 15 minutes, 30 minutes, whatever time, let it be free of distraction. 15 నిమిషాల కానీ 30 నిమిషాల కానీ అయితే ఏ ఆటంకము లేకుండా ఉండులాగున మీరు నిశ్చయం చేసుకోండి. Even if you throw your mobile phones out of the room, నీ మొబైల్ ఫోన్ను గదిలో నుంచి బయట విసిరివేసినా కూడా still there are many things inside. లోపల ఇంకా చాలా ఉంటాయి. You can make people go out of the room. ఆ గదిలో నుండి ఎవరైనా మనుషులు ఉంటే బయటికి పంపించవచ్చు. You can keep your mobile out of the room. నీ సెల్ ఫోన్ ఈ గదిలో బయట పెట్టొచ్చు. But you cannot keep the devil out of the room. అయితే అపవాదిని నీ గదిలో నుంచి బయటికి నువ్వు తోలివేయలేవు. He is still there. ఇంకా వాడు అక్కడ ఉన్నాడు. And that is why it is a struggle. అందుకనే అది ఒక ప్రయాస. When you close your eyes, నీ కన్నుల్ని మూసినప్పుడు hundreds of thoughts will come into your brain. వందల కొలది తలంపులు నీ మెదడులోనికి వస్తాయి. As soon as you close your eyes, నీ కన్నులు నీవు మూసిన వెంటనే you will feel sleepy. నీకు నిద్ర వస్తుంది. It's a struggle. అది ఒక పోరాటం. That is why we read about a brother about whom Paul says he wrestles in prayer, labors in prayer. అందుకే పౌలు గారు ఒక సహోదరుని గురించి ఇలాగ రాస్తూ ఏమంటున్నాడంటే అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. Brother, sister, take strain to pray. సహోదరుడా సహోదరి ప్రార్థన పోరాటం చేయి. When we pray in public, మనం బహిరంగ ప్రార్థించేటప్పుడు we are accountable. మనము లెక్క చెప్పాలి. We know that people are watching. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, మనకు తెలుసు. People are listening. ప్రజలు వింటున్నారు. So we will be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. But when you are alone, అయితే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు nobody sees. ఎవరు నిన్ను చూడరు. That's a very delicate time. అది చాలా తేలికైన సమయం. Be very careful. చాలా జాగ్రత్త. Because the Lord said, ఎందుకంటే ప్రభువు చెప్పాడు, your father sees in secret. రహస్యమందున నీ తండ్రి చూస్తున్నాడు. Brother, what you are doing in the room, సహోదరుడా గదిలో నువ్వేం చేస్తున్నావో your father sees. నీ తండ్రి చూస్తున్నాడు. He knows what you are doing. నువ్వేమి చేస్తున్నావో ఆయనకు తెలుసు. He knows which room you are sitting. ఏ గదిలో నీవు కూర్చొని ఉన్నావో ఆయనకు తెలుసు. He knows which corner of the room you are sitting. గదిలో ఏ మూలన నీవు కూర్చున్నావో ఆయనకు తెలుసు. And that is why when Paul was saved, we are just referring to Acts chapter 9. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో పౌలు గారు ఆ సంగతిని గురించి చెప్తూ, that day God called one of the disciples, Ananias, and told him, go to this man. ఆ దినాన అననీయ అనే ఒక శిష్యుని దేవుడు పిలిచి ఆ మనుషుని యొద్దకు వెళ్ళమని చెప్పాడు. Go to a street called Straight. తిన్ననిది అనబడిన వీధిలోనికి వెళ్ళు. And ask for the house of so and so. ఆ ఫలాని వ్యక్తి చిరునామా అడుగు. And go to that house. ఆ ఇంట్లోనికి వెళ్ళు. In that room, that house, ఆ గదిలో, ఆ ఇంటిలో there is a room. ఒక గది ఉంది. Inside the room, ఆ గది లోపల Paul is sitting there and praying. పౌలు కూర్చొని ప్రార్థిస్తున్నాడు. He knows our address. మన చిరునామా ఆయనకు తెలుసు. He knows our address. మన చిరునామా దేవునికి తెలుసు. He knows where we are sitting. మనం ఎక్కడ కూర్చొని ఉన్నామో ఆయనకు తెలుసు. Which room we are sitting. ఏ గదిలో మనం కూర్చొని ఉన్నాం. What are we watching. మనం ఏమి చూస్తున్నాం. What are we doing. మనం ఏమి చేస్తున్నాం. Are we praying or sinning. ప్రార్థన చేస్తున్నామా పాపం చేస్తున్నామా. Are we sleeping or killing time. మనం నిద్రపోతూ ఉన్నామా తమాషాలు చేస్తున్నామా. Your father sees in secret. రహస్యమందున నీ తండ్రి చూస్తున్నాడు. The secret life of a disciple. ఒక శిష్యుని యొక్క రహస్య జీవితం. I am excited sometimes knowing that the Lord loves to sit with me. నాతో కూడా ప్రభు కూర్చోవాలని ఇష్టపడుతున్నాడనే విషయం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది. It is his deep desire. అది ఆయన లోతైన కోరిక. Father says, children, come to me. You come alone to me.
తండ్రి అంటున్నాడు, పిల్లలారా మీరు ఒంటరిగా నా యొద్దకు రండి. I want to see you alone. నేను నిన్ను ఒంటరిగా చూడాలనుకుంటున్నాను. I want to listen your voice. నీ స్వరం నేను వినాలనుకుంటున్నాను. I want to talk to you. నేను నీతో మాట్లాడాలి. Can we make a decision? మనం ఒక నిర్ణయాన్ని చేయగలమా? Every day, ప్రతిదినం this much time I will separate so that I may be alone with my master. ప్రతిరోజు నా యజమానునితో నేను ఉండటానికి ఇంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తాను అని నిర్ణయం తీసుకోగలవా? The call to discipleship is a personal, individual call. శిష్యత్వం యొక్క పిలుపు వ్యక్తిగతం, ఒంటరిగానే పిలుస్తాడు. Andrew, Peter, James, John, Matthew, everyone was called individually. ఆంద్రేయ, పేతురు, యాకోబు, యోహాను ఒక్కరొక్కరుగా ఉన్నప్పుడే పిలువబడ్డారు. The Lord has called us individually. ప్రభువు కూడా మనల్ని ఒక్కరినిగా పిలుస్తున్నాడు. He wants us to see individually. ఆయన మనల్ని ఒంటరిగా వ్యక్తిగతంగా చూడాలనుకుంటున్నాడు. Let there be some time in our lives every day. ప్రతిదినం అందునిమిత్తమై మనం ఒక సమయాన్ని కేటాయించుదాం. Where we will sit together with him. Sit alone with him. ఆయనతో కూడా మనం ఒంటరిగా కూర్చోవడానికి. Some of the truths concerning discipleship we have seen. శిష్యత్వాన్ని గురించిన కొన్ని సత్యాలు మనం చూడగలిగాం. May the Lord help us to keep these things in our hearts. మన హృదయాల్లో వాటిని ఉంచుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. So many things are written about the way of discipleship. శిష్యత్వం యొక్క మార్గమును గురించి అనేక సంగతులు వ్రాయబడ్డాయి. Look at our master. He is the true model of a disciple. మన యజమానుని వైపు మనం చూసినట్లయితే నిజమైన శిష్యునికి మాదిరిగా ఉన్నాడు ఆయన. And then he says, అప్పుడు ఆయన అంటున్నాడు, learn of me. నా యొద్ద నేర్చుకొనుడి. Imitate me. నన్ను అనుసరించండి. Follow me. నన్ను వెంబడించండి. I praise God for the opportunity of coming here to have fellowship with God's people. ఇక్కడికి వచ్చి దేవుని ప్రజలతో కూడా సహవాసము కలిగి ఉండటం బట్టి నేను ఇది దేవుడు నాకు ఇచ్చిన సదావకాశంగా భావిస్తున్నాను. And it's a privilege to share God's word along with God's servants here. ఇక్కడున్న దేవుని సేవకులతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటం నా ఆధిక్యతగా భావిస్తున్నాను. Once again, my gratitude to the assembly here for the invitation and the privilege. నాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇక్కడున్న స్థానిక సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. May the Lord continue to richly feed us with his word. దేవుడు తన వాక్యం చేత మనల్ని ఎంతో ఐశ్వర్యవంతంగా పోషించును గాక. Shall we close with a word of prayer? ప్రార్థనతో మనం ముగించుదాం. Heavenly Father, we thank you for saving us. పరలోకమందున మా తండ్రి, మమ్మను రక్షించావు, మీకు స్తోత్రాలు. Thank you for loving us. మమ్మను ప్రేమిస్తున్నావు, మీకు స్తోత్రాలు. Thank you for expressing your heart, your desire to be with us. మాతో కూడా ఉండాలని నీ హృదయంలో ఉండే కోరికను మీరు వ్యక్తం చేస్తున్నారు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. What a precious thought it is for us. మీరు మా యెడల ఎంత అమూల్యమైన ఆలోచన తలంపు కలిగి ఉన్నారు. The Lord of the universe desires to sit with us. విశ్వమునకు ప్రభు మాతో కూడా కూర్చోటానికి ఇష్టపడుతున్నాడు. What a big heart you have. దేవా, మీకెంత విశాల హృదయం ఉంది. We are foolish people. మేము వెర్రివారము, Worthless people. మేము అనర్హులము. But you love to spend time with us. అయితే మాతో మీరు సమయము గడపటానికి ఇష్టపడుతున్నారు. And how many times we have neglected it. దేవా, ఎన్నిసార్లు మేము నిర్లక్ష్యము చేశాము. Forgive us, Lord. ప్రభువా, మమ్మను క్షమించు. Help us to take time to be alone with you. మీతో ఒంటరిగా మీతో కూడా ఉండటానికి సమయము తీసుకోవటానికి మాకు సహాయము చేయండి. Thank you for blessing this conference for the past 2 days. గత 2 దినాలుగా ఈ సదస్సును మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభువా, స్తోత్రాలు. Thank you for richly feeding us with your word. మీ వాక్యం చేత మనం ఎంతగానో పోషిస్తున్నారు, స్తోత్రాలు. Thank you for filling and strengthening your servants. మీ
దాసులను మీరు నింపి బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. Thank you for bringing people having the hungry hearts to learn from God's word. దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఆకలి కలిగిన ప్రజలను మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. We thank you for thy people who are serving and laboring here behind this conference. ఈ సదస్సు వెనకాల కష్టపడుతూ ప్రయాసపడుతున్న నీ ప్రజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Bless them and reward their labor. వారిని ఆశీర్వదించి వారి ప్రయాసకు ప్రతిఫలాన్ని దయచేయండి. Commit tomorrow's meeting into your hands. రేపటి దిన కూడికను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. Even tomorrow we will be able to see the presence of God. రేపు దినం కూడా దేవుని సన్నిధిని చూచే కృపను దయచేయండి. Let every one of us depart from here by testifying that it was good that we came here. మేము ఇక్కడికి వచ్చింది మాకు మంచి జరిగింది అనే భావంతో ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి వెళ్ళే పరిస్థితిని మీరు కలిగించండి. Continue to bless this ministry. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించడం కొనసాగించండి. We give you thanks and praises and offer this prayer in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి యొక్క నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.